బీఆర్ఎస్ కు కవిత దూరం అవుతున్నారా లేక దూరం చేస్తున్నారా? తాజా పరిస్థితులు ఈ కన్ఫ్యూజన్ ను మరింత పెంచాయి. కేటీఆర్ కవిత మధ్య జరుగుతున్న అంతర్యుద్ధం మరోసారి బయటపడింది. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఇన్ఛార్జిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను నియమించడమే వారిద్దరి మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ కు మరింత ముదిరినట్లుగా తెలుస్తోంది. టీబీజీకేఎస్ నుంచి కవితకు ఉద్వాసన పలికి వేరొకరికి పదవి కట్టడం పెట్టడంపై గులాబీ శ్రేణుల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఇక టీజీబీకేఏకు గత కొన్నేళ్లుగా గౌరవ అధ్యక్షురాలిగా కవిత కొనసాగుతున్న సంగతి విదితమే. ఈ చర్యలు కవిత కేటీఆర్ మధ్య మరింత అంతర్గత గొడవలకు దారితీయవచ్చని రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ మార్నింగ్ సునీత. బీఆర్ఎస్ లో ఎమ్మెల్సీ కవిత అంశం మరొకసారి తీవ్ర చర్చనీయాంశంగా అయింది. ఎందుకంటే నిన్న బీఆర్ఎస్ సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం సంబంధించినటువంటి కీలక అంటే ఆ సంఘంలోని కీలక నేతలను పిలిపించుకొని తెలంగాణ భవన్ లో సుదీర్ఘ గంటన్నర సేపు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. ఆ మొత్తంగా కూడా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి ప్రస్తుతం ఇన్ఛార్జ్ గా మాజీ మంత్రి ధర్మపురికి సంబంధించినటువంటి కొప్పుల ఈశ్వర్ను నియమించాడు. సో దీంతో మొన్నటి వరకు అంటే నిన్నటి వరకు ఏదైతే కొప్పుల ఈశ్వర్ను నియమించేంత వరకు ముందు కూడా గౌరవ అధ్యక్షురాలుగా సింగరేణికి సంబంధించి కవిత ఉన్నారు. చాలా కీలక పాత్ర పోషించారు. ఎన్నికల సమయంలో కావచ్చు, సింగరేణి కార్మికుల ఎన్నిక సంఘంలో అన్ని తానే వ్యవహరించినటువంటి కవిత బొగ్గుగని కార్మిక సంఘంలోని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఎన్నికల సందర్భంలో. అదే సందర్భంలో ఇటీవల కాలంలో బీఆర్ఎస్ నుంచి కొంత పార్టీకి దూరమైన లేకుంటే పార్టీని కొంత వ్యతిరేకించిన క్రమంలో కూడా మొదటి దఫాగానే జాగృతిలో సింగరేణి కార్మికులకు సంబంధించి సింగరేణికి కార్మికులు సపరేట్ గా ప్రత్యేకంగా జాగృతి నుంచి కొంతమంది సభ్యులను కూడా నియమించింది. అయితే ఈ క్రమంలో నిన్న జరిగిన ఏదైతే సింగరేణి కార్మికులకు సంబంధించి ఇన్ఛార్జ్ గా మాజీ మంత్రి కొప్పులీశ్వర్ నియమించడంతో ఇక బీఆర్ఎస్ నుంచి కవిత ఉద్వాసన తప్పదా, కవితను బయటకు పంపించేందుకు రంగం సిద్ధమైందా అనే ఒక చర్చ జోరుగా సాగుతా ఉంది. కేవలం బీఆర్ఎస్ లోనే కాదు, ఇటు సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘంతో పాటుగా తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఒక జోరుగా చర్చ జరుగుతూ ఉంది. ఇన్ని రోజులుగా అంటే దాదాపుగా గత నెలన్నర 2 నెలలుగా బీఆర్ఎస్ కవిత అంశము జోరుగా అంటే రోజుకొక వైపు మలుపు తిరుగుతా ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే అమెరికా నుంచి వచ్చి రాగానే బీఆర్ఎస్ ఎయిర్పోర్ట్ లోనే బీఆర్ఎస్ లో పార్టీకి సంబంధించి కొంతమంది కీలక నేతలను టార్గెట్ చేస్తూ అంటే కేటీఆర్ కావచ్చు ఇతరత్ర కొంతమంది నేతలను టార్గెట్ చేస్తూ బహిరంగంగానే కవిత వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ దేవుడే ఆయన చుట్టుపక్కల దయ్యాలున్నారంటూ చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత మొత్తంగా కూడా పూర్తి స్థాయిలో ఇటు అధిష్టానం బీఆర్ఎస్ పార్టీకి కవితకు మధ్య పెద్ద గ్యాప్ ఏర్పడింది. సో ఆ క్రమంలో కొద్ది రోజులు ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాతే కవిత పైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది, ఆ బీఆర్ఎస్ అధిష్టానం ఏదైనా నిర్ణయం తీసుకోబోతుందా, కేసీఆర్ ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పి చర్చ జరిగినప్పటికీ ఇప్పటికీ పెండింగ్ వచ్చింది. అయితే ఈ క్రమంలో నిన్న ఏదైతే సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘానికి కొప్పులీశ్వర్ ఇన్ఛార్జ్ గా పెట్టడంతో ఇక ఒక స్పష్టమైన వైఖరితో కవిత విషయంలో బీఆర్ఎస్ ముందుకు వెళ్లాలనే ఒక ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న పరిణామాలన్నీ కూడా చూస్తూ ఉంటే ఇక బీఆర్ఎస్ కు కవితకు పూర్తి స్థాయిలో గ్యాప్ వచ్చింది. ఇక అది భవిష్యత్తులో కూడా ఈ గ్యాప్ పూడ్చుకోలేని పరిస్థితి ఏర్పడుతుందేమో అని చెప్పేసి ఒక విశ్లేషణ ఒక అంచనా జరుగుతా ఉంది. ఎందుకంటే కొద్ది రోజులకు 3-4 రోజుల క్రితం కూడా ఏదైతే ఆదివారం రోజు జరిగినటువంటి తెలంగాణ జాగృతి అదేవిధంగా తీన్మార్ మల్లనకు సంబంధించి కవిత తీన్మార్ మల్లన ఉదంతంలో ఎక్కడ కూడా బీఆర్ఎస్ కనీసం ఒక స్పందించలేదు. పార్టీ పరంగా కాంగ్రెస్ నేతలు స్పందించారు, అదేవిధంగా ఇతరత్ర అందరూ స్పందించారు. కానీ బీఆర్ఎస్ మాత్రం కవిత అంశంలో తీన్మార్ మల్లన అంశంలో కనీసం ఒక మాట మాట్లాడలేదు, ఒక స్టేట్మెంట్ లేదు. అదే సందర్భంలో కనీసం పార్టీ పరంగా కాకుండా కుటుంబ సభ్యులైన కవిత కుటుంబ సభ్యులు కాబట్టి కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన కూతురుపై మల్లన చేసిన వ్యాఖ్యలపైన
అందరూ కాస్త అంటే సమాజం నుంచి కొంత వ్యతిరేకత వచ్చిన తిరుమల మల్లన్న వ్యాఖ్యల పైన కేసీఆర్ కావచ్చు, కేటీఆర్, హరీష్ రావు వారు మాత్రం ఎటువంటి కనీసం ఖండిస్తూ కానీ ఎలాంటి వ్యాఖ్యలు, ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వకుండా అందరికి కూడా ఆశ్చర్యం గురి చేసింది, అదేవిధంగా సంచలనంగా మంది. ఈ నేపథ్యంలో ఆ వరుసపెట్టి పరిణామాలు చూస్తూ ఉంటే మల్లన్న కవిత ఎపిసోడ్ లో బీఆర్ఎస్ స్పందించకపోవడం, నిన్న బొగ్గుగని కార్మిక సంఘానికి కుప్పలీశ్వర్ ను ఇన్ఛార్జ్ మంత్రిగా పెట్టడం, అంటే గౌరవ అధ్యక్షురాలు ఉండగానే ఆమెను తప్పించి ఇక కుప్పలీశ్వర్ కు బాధ్యతలు అప్పచెప్పడం, ఇవన్నీ చూస్తా ఉంటే ఇక కవితను బీఆర్ఎస్ నుంచి పంపించేందుకు రంగం సిద్ధమైందేమో అని చెప్పేసి ఒక చర్చ జరుగుతా ఉంది. సో దీంతో ఇక కవిత బీఆర్ఎస్ లో అధికారికంగా కొనసాగలేని పరిస్థితి కనబడతా ఉంది. కవిత కూడా మరోవైపు ఎక్కడ కూడా తగ్గట్లేదు, కాంప్రమైజ్ కావడం లేదు. ఇప్పటికీ ఒకవైపు కేసీఆర్ కి సంబంధించి కాళేశ్వరం కావచ్చు, కేసీఆర్ హయాంలో కేసీఆర్ నాయకత్వంలో జరిగినటువంటి ప్రాజెక్టులు కావచ్చు, ఇతరత్ర అన్నిటిపైన కేసీఆర్ ను పొగుడుతూనే, కేసీఆర్ ప్రభుత్వాన్ని మద్దతు తెలుపుతూ, గౌరవిస్తూనే, పొగుడుతూనే ట్వీట్లు చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. అదే సందర్భంలో పార్టీ పరంగా మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక్క పార్టీకి సంబంధించిన అంశం పైన కూడా స్పందించడం లేదు. ఇటీవల కాలంలో కవిత తీసుకుంటున్న నిర్ణయాలన్నీ కూడా కేవలం జాగృతి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. బీసీలకు సంబంధించి 42 రిజర్వేషన్, అంటే బీసీలకు 42% రిజర్వేషన్ అంశంపై కూడా సంబరాలు చేసుకుంది. ఎందుకంటే ప్రభుత్వంపై తాము చేసిన ఒత్తిడి పనిచేసిన కారణంగానే కేబినెట్ లో ఆమోదం తెలిపి ఆర్డినెన్స్ తీసుకొచ్చేంత వరకు వచ్చిందని చెప్పి సంబరాలు చేసుకుంది. సో దీనికి కవిత, తెలంగాణ జాగృతికి బీఆర్ఎస్ కి ఎక్కడా కూడా పోలిక లేదు. సో ఒకవైపు బీఆర్ఎస్ ఏమో దాన్ని వ్యతిరేకిస్తూ, అంటే ఇంకా అమలు చేయకముందే సంబరాలేంది, అసలు బీసీలకు 42% రిజర్వేషన్ అమలు పైన ప్రభుత్వంపై ఇంకా ఒత్తిడి తీసుకొచ్చి అమలు చేసేంత వరకు తమకు ఆందోళన కొనసాగించాలని బీఆర్ఎస్ అనుకుంటే అప్పటికే తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మొదటగా సంబరాలు చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచేసింది. సో ఇటువైపు పార్టీకి ఆ లక్ష్యాలు వేరే ఉన్నాయి, పార్టీ ఆలోచన వేరే ఉంది, పార్టీ సిద్ధాంతాలు వేరే ఉంది. మరోవైపు కవిత ఆలోచన కూడా దానికి భిన్నంగా ఉండడంతో ఇక కవిత కూడా బీఆర్ఎస్ లో కొనసాగడానికి ఇష్టపడడం లేదు అనే ఒక చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే తను ఇప్పటికే ఒక తెలంగాణ రాజకీయాల్లో స్ట్రాంగ్ గా ఉన్నాను, అత్యంత శక్తివంతమైన మహిళా నాయకురాలుగా ఉన్నాను, ఖచ్చితంగా తన వంతుగా జాగృతి ఆధ్వర్యంలో ముందుకు వెళ్లాల్సి వస్తుంది. సో భవిష్యత్తులో పరిస్థితుల అనుగుణంగా రాజకీయంగా ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి ఒక ఆలోచన ఉన్నట్టుంది. దాని ప్రకారమే తన భవిష్యత్తు అడుగులు వేయాలనే ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల తాను తీసుకుంటున్న నిర్ణయాలన్నీ కూడా ఆ వైపుగా ఉంటున్నాయి. ఇక మొత్తానికైతే ఇన్ని రోజులు, అంటే తెలంగాణ ఉద్యమం నుంచి ఏదైతే 2001 నుంచి బీఆర్ఎస్ ఎప్పుడైతే పార్టీ ఆవిర్భవించిందో, టీఆర్ఎస్ గా ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 2 దశాబ్దాల పాటు బీఆర్ఎస్ తో అనుబంధం ఉంచుకున్నటువంటి ఎమ్మెల్సీ కవిత ఇక త్వరలోనే ఆ పార్టీ నుంచి అయితే బహిష్కరణ గురవడము, లేదంటే తనే బయటకు వెళ్లడం, ఏదో ఒకటి జరిగే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ వైపుగానే అటువైపుగానే ఇప్పటికీ ఆ జాగృతి కవిత కూడా, ఎమ్మెల్సీ కవిత కూడా తన అనుచరులకు, తన వర్గానికి కూడా సందేశం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే మిగతా రాజకీయ కారణాలు పక్కన పెడితే మొన్నటి మల్లన్న ఎపిసోడ్ లో పార్టీ తరఫున కనీసం ఎవరు కూడా రెస్పాండ్ కాకపోవడంతో చాలా కవిత మనోవేదనకు గురైనట్టుగా తెలుస్తోంది. కనీసం తన సొంత ఒక మనిషిగా, ఒక కుటుంబ సభ్యురాలుగా తనను చూడడం లేదు. దీనికి అంతటి కారణం కొంతమంది కేసీఆర్ ను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది అని చెప్పేసి తన అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తా ఉంది. తనను ఒక భూతంగా, పార్టీకి నష్టం కలిగించే ఒక వ్యక్తిగా నన్ను చూపే ప్రయత్నం చేస్తున్నారు. తను తీసుకుంటున్న నిర్ణయాలు తెలంగాణ సమాజానికి కావచ్చు, పార్టీకి లాభం కలిగిస్తాయి తప్ప ఎక్కడ కూడా నష్టం జరిగే చర్యలు చేయలేదు. ఇప్పటికీ అటువైపుగానే కొనసాగుతాను భవిష్యత్తులో. కానీ బీఆర్ఎస్ ఇంకా దిద్దుబాటు చర్యలు దిగడం లేదు. కొంతమందిని కావలసుకొని వెనకేసుకొని వచ్చి కేసీఆర్ పక్కదారి పట్టిస్తూ పార్టీని ఇబ్బంది పెట్టే పరిస్థితిలో తీసుకొస్తున్నారు. సో ఇది మంచి పరిణామం కాదు. పార్టీ పరంగా విభేదాలు ఉంటే ఉండొచ్చు, కానీ కుటుంబ పరంగా కూడా తనకు కనీస స్పందన రాకపోవడంతో ఆమె తీవ్ర మనోవేదనకు గురైందని చెప్పేసి ఆమె అనుచరులు చెప్తా ఉన్నారు. అయితే రాధాకృష్ణ, అటు కవిత వర్గం కానీ ఈ విషయం పైన ఏమైనా స్పందించిందా కేటీఆర్ తీసుకున్న నిర్ణయం పైన? అంటే ఇప్పటికే ఇంటర్నల్ గా కవిత తనకు భవిష్యత్తుకు సంబంధించి బీఆర్ఎస్ అధిష్టానమో, బీఆర్ఎస్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో ఒక అంచనాతో, ఒక వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఇవి అన్ని గమనించే మొన్న ఎప్పటి నుంచో కూడా, అంటే దాదాపు గత 1.5 రోజులుగా కూడా జాగృతి ఆధ్వర్యంలోనే అనేక కార్యక్రమాలు తీసుకుంటుంది. ప్రతి కొత్త ఎజెండాతో ముందుకెళ్తుంది. బీసీల రిజర్వేషన్ కావచ్చు, అదేవిధంగా
ఇతరత్ర అంటే ఏదైతే సింగరేణికి సంబంధించి కార్మికుల తరఫున పోరాడతాం అని మొదటనే మేడే ఎప్పుడైతే మేడే రోజు కార్మిక దినోత్సవం రోజే ఇటు బీఆర్ఎస్ కు కవితకు మధ్య గ్యాప్ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే కార్మిక దినోత్సవం మేడే రోజు జరిగిన ఆమె ఏదైతే చేసిన కామెంట్స్ ఉందో దాంతోనే బీఆర్ఎస్ కు కవితకు మధ్య గ్యాప్ వచ్చింది. సో అది కంటిన్యూ అవుతూ వస్తుంది. సో ఈ నేపథ్యంలో కార్మికుల విషయంలో కూడా కవిత ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. వీలైనంత త్వరగా అంటే ఇప్పటికే త్వరలో బీఆర్ఎస్ కూడా బొగ్గుగని కార్మిక సంఘంతో భేటీ కాబోతున్న నేపథ్యంలో దానికి ముందు కవిత ఈ రాబోయే వారం రోజుల్లోనే గోదావరి కని వేదిక కూడా జాగృతి ఆధ్వర్యంలో సింగరేణి కార్మికుల మొత్తంగా కూడా అంటే ఇప్పటి వరకు కేవలం తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం సంబంధించే ఇన్వైట్ చేసేది. ఈసారి అలా కాకుండా అన్ని బొగ్గుగని కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి కార్మికులు కావచ్చు నేతలతో కవిత సంప్రదింపులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. గోదావరి కని వేదికగా రామగుండం లేదా గోదావరి కని వేదికగా ఒక సమావేశాన్ని పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసి సింగరేణి కార్మికులకు సంబంధించి జరుగుతున్న అన్యాయాలు కావచ్చు వాళ్ళకి కావాల్సిన న్యాయం పైన ఇతర వాళ్ళ డిమాండ్ల పైన ఒక మీటింగ్ పెట్టే ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇది ఇప్పటి వరకు ఏంటంటే గతంలో టీజీబీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు ఉన్నటువంటి కవిత ఇన్నటితో మారిపోవడంతో అంటే కొప్పులీశ్వర్కి అప్పగించడంతో మిగతా టీజీబీకేఎస్ కాకుండా మిగతా పార్టీలు కావచ్చు ఇతరత్ర అనుబంధ సంస్థలకు సంబంధించినటువంటి కార్మిక సంఘాల నాయకులు కావచ్చు కార్మికులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి భవిష్యత్తులో తను ఏం చేయబోతున్నాను మనకు మీ అందరి సహకారం ఉండాలి మీకు నా తరపున యాజ్ ఏ ఒక రాజకీయ నాయకురాలుగా కార్మికులకు ఎప్పటి నుంచో సింగరేణి కార్మిక సమస్య తెలుసు కాబట్టి మీతో నేను ఉంటాను మీ పోరాటాలకు అండగా ఉంటానని చెప్పేసి ఒక సందేశాన్ని ఒక మెసేజ్ పంపడానికి ఒక మీటింగ్ నిర్వహించడానికి కూడా సిద్ధపడుతూ తెలుస్తా ఉంది. సో ఇక నుంచే బీఆర్ఎస్ కు సంబంధం లేకుండానే తన రాజకీయ పయనం ఉండబోతుందని చెప్పేసి కూడా కొంత ఒక మెసేజ్ ఇవ్వడానికి సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది. అన్నిటికీ మించి మొన్నటి ఎపిసోడ్ తో తీన్మార్ మల్లన్న ఎపిసోడ్ లో కవిత చాలా హర్ట్ అయిందని చెప్తా ఉన్నారు. మొత్తంగా కూడా బీఆర్ఎస్ అధిష్టానం పైన కేసీఆర్ పైన కూడా ఒకవైపు తండ్రిగా తను ఎంత ప్రేమ చూపించినా తను బాధ్యతగా ఉన్నా కనీసం తన పైన అంత చేసినా కనీసం ఒక మాట మాట్లాడలేదు పార్టీ తరఫున స్టేట్మెంట్ ఇవ్వకున్నా సరే కానీ వ్యక్తిగతంగా కూడా నన్ను పలకరించలేదు అనే ఒక బాధతో ఒక ఆవేదనతో కవిత ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇక బీఆర్ఎస్ తో సంబంధం లేకుండా ఇక తన నెక్స్ట్ కార్యక్రమాలన్నీ కూడా ఉండేందుకు ఇక బహిరంగంగానే ఇక తెలుసుకోవడానికి సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తా ఉంది సునీత. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.